హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను వివో X5 Max F హార్డ్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ చాలామంది 4G మొబైల్స్ కొంటున్నారు. సో ఆ మొబైల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా మా సబ్స్క్రైబర్స్ చెప్పడం వల్ల మీకు ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే హ్యాంగ్ అవ్వడం, ఒకటి స్ట్రక్ అవ్వడాలు, లేదంటే ఆటోమేటిక్ రీస్టార్ట్ అవ్వడం, బ్యాటరీ హీట్ అవ్వడం, నెట్ స్లో ఉండడం, కనెక్ట్ కాకపోవడం, లేదంటే యాప్ సపోర్ట్ చేయకపోవడం, యాప్స్ ఇన్స్టాల్ కాకపోవడం, తర్వాత గార్బేజ్ ఫైల్స్, కొన్ని టెంప్ ఫైల్స్ వలన మెమరీ ఉన్నా కూడా మెమరీ ఫుల్ అని చూపించడం. సో ఇట్లా అంతేకాకుండా ఎస్పెషల్గా చాలామంది ప్యాటర్న్ లాక్ పెట్టి మర్చిపోయాము, దానికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చిన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకటే ఒక సొల్యూషన్, అదే హార్డ్ రీసెట్. ఈ హార్డ్ రీసెట్ అంటే దీన్ని సాఫ్ట్వేర్ కొట్టడం కాదు. సాఫ్ట్వేర్ కొట్టడం వేరు, హార్డ్ రీసెట్ వేరు. సాఫ్ట్వేర్ కంటే ఎక్విప్మెంట్, డివైస్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి, ఫ్లాష్ ఫైల్స్ ఉండాలి. సో దీనికి అలాంటిది ఏమీ ఉండదు, జస్ట్ మొబైల్ తోటే చేసుకుంటాం, ఎలాంటి కేబుల్ అవసరమూ ఉండదు. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో వివో X5 Max అంటే వివో సంబంధించిన మొబైల్స్ చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్పొచ్చు. దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఇవి డైరెక్ట్గా వోల్టీ టెక్నాలజీతో రావడం వలన 4G సిమ్లు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్స్ స్లిమ్గా ఉండడం, హెచ్డి కెమెరా, మెగాపిక్సెల్ ఎక్కువగా ఉండడం, అలాగే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇవ్వడం, ర్యామ్ స్పీడ్గా ఉండడం, ప్రాసెసర్ కూడా లేటెస్ట్ ప్రాసెసర్, ఇలాంటి ఆఫర్స్ వలన ఈ వివో అనేది ఎక్కువగా సేల్ అయ్యాయి. సో అంతే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడంతో ఈ హార్డ్ రీసెట్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ హార్డ్ రీసెట్ చేయడం తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే మొబైల్ సెంటర్లోకి వెళ్ళేసి డబ్బులు పెట్టేసి 200-300 వచ్చేసి ఈ అనవసరంగా మీరు డబ్బులు నష్టపోతున్నారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ సాఫ్ట్వేర్ కొట్టారు, జస్ట్ హార్డ్ రీసెట్ మాత్రం చేసి సాఫ్ట్వేర్ కొట్టామని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక మీద మీరు అలాంటి మోసపోకుండానే ఈ హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఫుల్ ఛార్జింగ్ పెట్టేసేయండి. ఎందుకంటే మనం హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. సో అందుకని మొబైల్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టండి. ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, ఈ రెండు బటన్స్ని ఒకేసారి నొక్కిపట్టి ఉంచండి. ఓకేనా? సో వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ రెండింటిని ఒకేసారి నొక్కిపట్టి ఉంచండి. అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 సెకండ్స్ నొక్కిపట్టి ఉంచండి. అలా ఉంచిన తర్వాత మీకు వివో లోగో కనబడుతుంది. సో వివో లోగో కనపడ్డాక మీరు ఏం చేయండి, జస్ట్ మీ పవర్ బటన్ని మాత్రమే వదిలిపెట్టేసేయండి, వాల్యూమ్ అప్ బటన్ని మాత్రం అలాగే ఉంచండి. ఓకేనా? జస్ట్ పవర్ బటన్ని మాత్రం రిలీజ్ చేసేయండి, వాల్యూమ్ అప్ బటన్ని మాత్రం అలాగే ఉంచండి, దాన్ని వదిలిపెట్టద్దు. అది ఎప్పుడు అంటే కొద్దిసేపు అలాగే నొక్కిపెట్టి ఉంచిన తర్వాత మనకు రికవరీ మోడ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ రికవరీ మోడ్ ఆప్షన్స్ అనేవి మనకు వచ్చినప్పుడు అప్పుడు దాన్ని కూడా వదిలిపెట్టేయచ్చు. ఓకేనా? సో మనకు రికవరీ మోడ్ ఆప్షన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఓన్లీ వైప్ డేటా అండ్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఈ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, ద మీనింగ్ ఏంటి అని అంటే చూడండి, వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే మనము మొబైల్ కొన్నప్పుడు వచ్చిన సెట్టింగ్స్, యాప్స్, గేమ్స్ కాకుండా తర్వాత మనం చేసుకునే సెట్టింగ్స్ కానివ్వండి, గేమ్స్, డౌన్లోడ్ చేసుకునే గేమ్స్, సాంగ్స్, మూవీస్, ఇమేజెస్, యాప్స్, డాక్యుమెంట్స్, అంతేకాకుండా మనం పెట్టుకున్న రింగ్ టోన్స్ కానివ్వండి, వాల్పేపర్స్, థీమ్స్, సో ఇలా ప్రతిదీ మనం పెట్టుకున్న ప్రతి ఆప్షన్ని కూడా డిలీట్ చేయడాన్ని వైప్ డేటా అంటాం. ఓకే, మొత్తం కంప్లీట్గా డిలీట్ చేస్తుంది. సో దాన్నే వైప్ డేటా అంటాం. అలాగే ఫ్యాక్టరీ రీసెట్ అంటే అర్థం ఏంటంటే ఫ్యాక్టరీ చేసిన సెట్టింగ్స్ని మనం చేంజ్ చేస్తే కనుక మళ్ళీ అవి రీసెట్ చేసుకోమని అర్థం. ఓకేనా? సో నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందిగా. ఇక్కడ ఈ సందర్భంలోనే మనకు ప్యాటర్న్ లాక్ కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువ మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ టచ్ పనిచేయదు. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఓకే చేయడానికి ఏమో పవర్ బటన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రతిదీ కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, మీరు అలాగే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు కన్ఫర్మేషన్ కోసం ఎస్ఆ నో అంటే కంటిన్యూ అవ్వాలా వద్దని అడుగుతుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నో 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 అనే ఉంటాయి. ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ ఉంటుంది, మీరు అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎందుకనంటే బై మిస్టేక్ మనం కాకుండా ప్రెస్ చేయగానే డేటా మొత్తం డిలీట్ అయిపోయింది అనుకోండి, మనం చాలా లాస్ అయిపోతాం. కాబట్టి కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ కూడా ఈ ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా సెలెక్ట్ చేసుకోవడానికి వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడానికి ఏమో పవర్ బటన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు ప్రాసెస్ అంతా అవడానికి కొంత టైం పడుతుంది. మీకు అది క్లియర్గా చూపిస్తూ ఉంటుంది ఎంత టైం పడుతుందో. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెనూ వస్తుంది. మెయిన్ మెనూలో ఇప్పుడు రిబూట్ సిస్టమ్ ఉంటుంది. సో రిబూట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే మొబైల్ రీస్టార్ట్ చేయమని అర్థం. చాలామంది ఏం చేస్తున్నారంటే హార్డ్ రీసెట్ అయిపోగానే బ్యాటరీ తీయడాలు, లేదంటే పవర్ బటన్ ప్రెస్ చేయడాలు అలాంటివి చేస్తున్నారు. అలాంటివి దయచేసి చేయొద్దు. మీరు రిబూట్ అంటే అర్థం ఏంటంటే రీస్టార్ట్ అని అర్థం. ఓకే, ఈ రీస్టార్ట్ బటన్ నొక్కినాక మొబైల్ మళ్ళీ మనకు రీస్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మనకు ఆప్షన్స్ అడగడానికి కొంత టైం పడుతుంది.
ఎందుకంటే అన్నీ రికవర్ చేసుకోవాలి కాబట్టి. సో 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకెక్కువ టైం కూడా పట్టొచ్చు. మీరు టెన్షన్ పడకండి, అయ్యేదాకా వెయిట్ చేయండి, బ్యాటరీ తీయడం లాంటిది ఏం చేయకండి. ఓకే, ఆన్ అయిన తర్వాత మనకు కొన్ని మ్యాండేటరీ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు మనము బాక్స్ నుంచి తీసి ఆన్ చేసిన తర్వాత మనకు కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది కదా, అదే లాంగ్వేజ్ కానీ, డేట్, టైం, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్టింగ్స్, అదే అకౌంట్, ఓకే, గూగుల్ ప్లే అకౌంట్, అలాంటి అన్నీ అడుగుతుంటుంది. సో అలాంటి అన్నీ ఇవ్వండి, స్కిప్ అని స్కిప్ చేసేయండి. కంపల్సరీ అవన్నీ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ అనేది మళ్ళీ కొత్త అంటే మీరు కొన్నప్పుడు ఏ విధంగా అంటే యాప్స్ తోటి సెట్టింగ్స్ తోటి ఉందో మళ్ళీ అలాగే ఆన్ అవుతుంది. అప్పుడు కొన్నప్పుడు ఎంత స్పీడ్ తోటి పర్ఫార్మెన్స్, మెమరీ కానీ, యాప్స్ కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా సేమ్ అవే వస్తాయి, సేమ్ యాస్టీస్గా ఉంటుంది. మళ్ళీ మీరు కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ తోటి మళ్ళీ మీ మొబైల్ మీరు రన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం హార్డ్ రీసెట్ చేసుకొని మన మొబైల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏమడుతున్నారంటే సబ్స్క్రైబర్స్ మా వీడియో చూసిన తర్వాత ఎన్నిసార్లు హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల తర్వాత ఒకసారి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. దానికి లిమిట్ అనేది, డ్యూరేషన్ అనేది ఏం లేదు. మనకి ఎప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ అయినప్పుడల్లా మీరు హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు హార్డ్ రీసెట్ చేసుకున్నా మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, 1% రిస్క్ కూడా లేదు, 100% సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి మీరు హార్డ్ రీసెట్ అనేది చేసుకొని మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. అనవసరంగా సాఫ్ట్వేర్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.